ఇజ్రాయిల్ ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతోందా? అసలు ఇజ్రాయిల్ ఇరాన్ దేశాల మధ్య యుద్ధానికి కారణం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి అలాగే ఇండియన్ అంబాసిడర్ వినోద్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, ఇజ్రాయిల్ ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందా? అసలు ఈ ఇజ్రాయిల్ ఇరాన్ దేశాల మధ్య యుద్ధానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మనం ఒకసారి పాలస్తీనా ఇష్యూ, ఇజ్రాయలీస్కు పాలస్తీనియన్స్కు జరుగుతున్న ఏదైతే ఈ యుద్ధం ఉందో దానికి అసలు కారణం ఏంటి అనేది కనుక ఆలోచిస్తే, బ్రిటిష్ రాజ్యం ఉన్నప్పుడు వెళ్తున్నప్పుడు ఏదైతే ఆక్రమించుకొని ఆ పరిపాలన చేశారో వాళ్ళు వదిలిపెట్టిపోయేటప్పుడు పాలస్తీనియన్స్కు తర్వాత ఇజ్రాయలీస్కు రెండు అంటే టూ నేషన్ థియరీగా వాళ్ళ కొంత భాగం వీళ్ళ కొంత భాగం చేసి పోదాం అనుకున్నారు అప్పుడు వాళ్ళు ఫైనల్గా వదిలిపెట్టేటప్పుడు. కానీ దురదృష్టవశాత్తు పాలస్తీనియన్స్ అప్పుడు ఒప్పుకోలే. అదేం లేదు, అదంతా మాదే, మేమే ఉంచుకుంటాం, అది మేము ఎప్పుడు ఒప్పుకోము ఇజ్రాయెల్ ఉండడానికి అని రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ వైపు పాలస్తీనియన్స్ సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అది గెలిచిన తర్వాత న్యాచురల్గా అలీస్ గెలిచింది కాబట్టి అప్పుడు ఏమైంది, బ్రిటిష్ వాళ్ళకు అప్పుడు మళ్ళీ ఇజ్రాయలీస్ బ్రిటిష్ వాళ్ళని సపోర్ట్ చేశారు. సో న్యాచురల్గా వాళ్ళు కొంత ఫేవర్ చేసేసి సరే ఓకే ఈ భాగాన్ని మీరు తీసుకోండి అన్నారు. వాళ్ళకు కొంత భాగాన్ని ఇచ్చారు, అదేది వెస్ట్ బ్యాంక్ అనేది, తర్వాత అవతల గాజాక్ అవన్నీ. సో దాంతో ఇజ్రాయలీస్ కొంతవరకు సాటిస్ఫై అయినా ఒక్కొక్క స్టేజ్లో ఏదో సొల్యూషన్ అయిపోద్ది అనుకున్నారు. కానీ అది జరగలేదు. పాలస్తీనియన్స్ అదే అడమెంట్గా మాకు టూ నేషన్ లేదు, మేము ఒకటే కలిసి ఉంటాము. అప్పుడేమన్నారంటే యునైటెడ్ నేషన్స్ ఫామ్ అయినప్పుడు ఈ టూ నేషన్ కనుక ఒప్పుకుని ఉంటే వాళ్ళకు రిప్రజెంటేషన్ వచ్చు, ఇజ్రాయలీస్కి రిప్రజెంటేషన్ వచ్చు. ఇజ్రాయెల్ ఒప్పుకుంది కాబట్టి వాళ్ళకి ఇజ్రాయెల్ మెంబర్ అయిపోయింది, వీళ్ళకు ఏం లేకపోయింది. అంటే అటువంటి పరిస్థితులు ఏమైపోయిందంటే పాలస్తీనియన్స్ రెఫ్యూజీస్గా మారిపోయారు తప్ప వాళ్ళకు ఇండిపెండెంట్ నేషన్ అనేది ఇంటర్నేషనల్గా రికగ్నిషన్ వచ్చి యుఎన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి అన్ని దేశాలకు ఉన్నటువంటి సావరెంటీ లేకపోతే అధికారం వాళ్ళకి కలిగించట్లేదు. సరే అదంతా జరిగిపోయింది. కానీ ఎన్నో జరిగిన అటెంప్ట్స్, ఏది ప్రెసిడెంట్ క్లింటన్ ఒకసారి ప్రయత్నం చేసి, ట్రంప్ కూడా అందరు చేశారు, అది కాలేదు. కానీ రీసెంట్గా ఎందుకు ఇలా ఫ్లేరప్ అయిపోయింది అని అంటే, లాస్ట్ అక్టోబర్లో వాళ్ళు ఆ ఫెస్టివల్ రోజు వాళ్ళు అంటే ఏమనుకుంటారు, రిలాక్స్ అయిపోయి అంత సంబరాలతోటి అన్ని మ్యూజిక్లు అవన్నీ జరుపుతున్న అవన్నీ చూసి హమాసు వాళ్ళు ఐరన్ డోమ్ అనేది ఏదో దాన్ని కూడా ఛేదించి వీళ్ళందరి మీద అటాక్ చేసి బందీలు తీసుకొని చాలా మంది చంపి తీసుకొచ్చారు. కాబట్టి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు అన్నాడు, ఇక లాభం లేదు, తాడో పేడో తెచ్చుకోవాలి, వీళ్ళని అంతం అందించేదాకా హమాస్ ఏదైతే ఉందో వాళ్ళని అంతం అందించేదాకా మనకు ఇక శాంతి ఉండదు, వీఆర్ ఎట్ వార్ అని వారు డిక్లేర్ చేశారు. అయితే ఈ హమాస్ అయినా కానీ హెజ్బుల్లా, హౌతీ అనేది ఏదైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అంటే ఇప్పుడు మనం వాళ్ళేమో ఫ్రీడమ్ ఫైటర్స్ అనుకుంటారు, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏమంటే టెర్రరిస్ట్ అనుకుంటారు కదా. అంటే ఈ ఆర్గనైజేషన్స్కు ఇరాన్ మొదటి నుంచే సపోర్ట్ చేస్తుంది అగెన్స్ట్ ఇజ్రాయెల్. సో ఈ ఏదైతే ప్రాక్సీ వార్ నడిపిస్తుంది అనేది అందరికీ తెలుసు. డైరెక్ట్గా కాకుండా వీళ్ళ ద్వారా వీళ్ళకి ఫైనాన్స్ చేసి అమ్యునిషన్స్, ఆయుధాలు అన్ని ఇచ్చేసి ఇరాన్ వీళ్ళను ఎగగొడుతుంది కాబట్టి వీళ్ళు అటాక్ చేస్తున్నారు. లేకపోతే ఇప్పుడు లెబనాన్లో, సిరియాలో, తర్వాత ఇప్పుడు పాలస్తీనా వెస్ట్ బ్యాంకు, తర్వాత గాజాలో ఎవరైతే ఇవన్నీ ఆర్గనైజేషన్, యెమెన్లో హౌతీ ఉంటుంది, అది పాలస్తీనియన్ గాజా వెస్ట్ బ్యాంకులలోనేమో హమాస్ ఉంటుంది, లెబనాన్లోనేమో ఏది ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది. అయితే ఈ మూడు ఆర్గనైజేషన్స్ హెజ్బుల్లా, ఈ మూడు ఆర్గనైజేషన్స్ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నాయి. సో ఇరాన్ మేజర్ సపోర్టర్. ఓకే. సో అందుకనే ఇప్పుడు ఏమైంది అంటే, మొన్న రీసెంట్గా ఎందుకు ఇంత డెవలప్ అయిందంటే, అఫ్కోర్స్ అక్టోబర్ వచ్చి నడుస్తుంది, ఇప్పుడు గాజాను ఆక్యుపై చేశారు, ఇవన్నీ నడుస్తుంది, అగెన్స్ట్ పాలస్తీన్ టెరిటరీస్, పాలస్తీనియన్ హమాస్ మీద వీళ్ళు దాడి చేస్తున్నారు. ఇక్కడనేమో యెమెన్ నుంచి హూతీ వాళ్ళనేమో మన ఇరాన్ రెచ్చగొట్టి డ్రోన్లు
ఆయుధాలు ఇచ్చేసి ఈవెన్ నౌకల మీద ట్రేడ్ ఏం జరుగుతుంది అన్నీ మన దానికి దేశానికి వచ్చేది కూడా ఒకసారి అటాక్ చేయబడ్డది. ఆల్మోస్ట్ ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు, మధ్యాహ్నం ఆపి మళ్ళీ మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు మొన్న రీసెంట్గా ఎస్కలేట్ ఎలా అయిందంటే హమాస్ లీడరు ఎవరైతే అక్టోబర్ 7th or 9th ఆ ప్రాంతంలో ఇవన్నీ ప్లాన్లు చేసి ఇజ్రాయెల్ మీద అటాక్ చేసి లేడీస్ ఇన్నోసెంట్స్ అంతా మ్యూజిక్ కన్సర్ట్స్ జరుగుతున్న వాళ్ళ మీద ఏదైతే అటాక్ చేసి హోస్టేజ్గా తీసుకున్న ప్లానింగ్లో మేజర్ లీడర్ ఎవరైతే ఉండో అక్కడ నుంచి గాజా నుంచి పారిపోయి వచ్చి ఇరాన్లో దాచుకున్నాడు, తల దాచుకున్నాడు. ఇజ్రాయెల్స్ వాళ్ళ దగ్గర ఉన్న మొసాద్ అనేది మన సిఐఏ, తర్వాత మన FBI, తర్వాత మన దేశంలో ఉన్న రా అయినా తర్వాత అదర్ నేషన్స్ అయినా, సో వీటికి సంబంధించిన దానికంటే వాళ్ళు చాలా ఇది ఇంటలెక్చువల్స్. వాళ్ళకి ఎక్కడ ఎవరు ఎలా మోగుతున్నా అని తెలుసుకుంటారు కాబట్టి వీడు ఇక్కడ ఉన్నాడా, ఓకే వీడిని చంపేస్తాం అని టెహరాన్లో వాడిని చంపేశారు. ఇప్పుడు ఇరాన్ ఏమంటుందంటే మేము సావరిన్ దేశము, సావరిన్ కంట్రీ, మా దేశంలోకి వచ్చి తలదాల్చుకున్న అతను మన ఈ స్టేట్ గెస్ట్, అతన్ని చంపడం అనేది వైలేషన్, ఇంటర్నేషనల్ రూల్ వైలేషన్. అందుకని మేము మళ్ళీ ప్రతీకారంగా మీ మీద దాడి చేస్తాం. ఇంతకీ అసలు ఇజ్రాయెల్ ఇరాన్ దేశాలలో ఏ దేశం ముందుగా యుద్ధాన్ని ప్రారంభించింది అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఈ దేశం అది యుద్ధం అనేది ప్రారంభించడం కంటే ఈ ప్రాక్సీ వార్ అనేది ఏదైతే ఉందో ఇండైరెక్ట్గా ఇరాన్ ఈ 3 ఆర్గనైజేషన్స్ను ఉపయోగించుకొని ఇజ్రాయెల్ మీద దాడులు జరిపిస్తూనే ఉంది ఎప్పటి నుంచో. అయితే లాస్ట్ అక్టోబర్లో జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, ఇంత మసాకర్ ఎలా అయిందో, హోస్టేజెస్ని ఎలా బంధించుకొని తీసుకుపోయినో ఈ హమాస్, అక్కడ నుంచి ఇది ఓపెన్ వార్ అయిపోయింది. ఓకే, ప్రాక్సీ వార్ కాస్త ఓపెన్ వార్ అయిపోయింది. అప్పుడు ఏం చేసింది ఇజ్రాయెల్, వార్ డిక్లేర్ చేసింది. వీఆర్ ఎట్ వార్, అంతే, ఇప్పుడు మేము వార్ డిక్లేర్ చేస్తున్నాము, హమాస్ను అంతమొందిస్తాము, మాకు హమాస్ను అంతమొందించే వరకు మా దేశానికి రక్షణ ఉండదు కాబట్టి మేము దిగుతున్నామని ఓపెన్గా డిక్లేర్ చేశారు, అటాక్ చేయడం మొదలుపెట్టారు. వీళ్ళేమో ఆ ప్రాక్సీ వార్ ఏం చేశారు, మొదటి నుంచి నడిపిస్తున్నారు కాబట్టి ఇరాన్ నుంచి, సో ఇంకా కొద్దిగా ఇంటెన్సిఫై చేశారు. ఆ మధ్య ఒకసారి అన్ని మనం చూసాం కదా, 100ల కొద్ది మిసైల్స్ ఇరాన్ నుంచి పంపించేశారు వాళ్ళు. అవును, అయినా కానీ వాళ్ళకు ఐరన్ డోమ్ ఏదైతే ఉందో ప్రొటెక్షన్ ఏం జరగలేదు, వాళ్ళకు ఇజ్రాయెల్ వాళ్ళకి జరగలేదు, ఏం నష్టం జరగలేదు, వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ ఉంది, ఆ డిఫెన్స్ మెకానిజం ఏదైతే ఉందో. ఇప్పటికి కూడా ఎన్ని డ్రోన్లు తోటి మిసైల్స్ తోటి ఎంత అటాక్ చేసినా వాళ్ళకి ఏం కావట్లేదు. ఇప్పుడు ఏమిటంటే ఫుల్ స్కేల్గా మేము వార్లోకి దిగుతాం అనేది ఇరాన్ హెచ్చరించబోతుంది. ఓకే, అది ఒక విధమైన అంటే మేము ఊరుకోము, రిటాలియేట్ చేస్తాము అని అంటే ఇమ్మీడియట్ ఏం చేసింది, అమెరికా వాళ్ళ వార్షిప్స్ అన్ని అంతా పొజిషన్లో పెట్టింది, వాళ్ళకి అమ్యునిషన్ అంతా సప్లై చేయడానికి మొదలుపెట్టింది ఇజ్రాయెల్కు. అయినా కానీ బైడెన్ ఇద్దరికి, ఇటు ఇజ్రాయెల్కు నెతన్యాకు తర్వాత ఇరాన్కు వాళ్ళకు కూడా ఏది యుద్ధానికి ఫుల్ స్కేల్ వారు పోతే నష్టం జరుగుతుంది, అలా పోవద్దని జోర్డాన్ కింగ్ను మీడియేట్ చేయమని అమెరికా అప్పుడే మాట్లాడేది. జోర్డాన్ కింగ్ వాళ్ళ మినిస్టర్ను పంపించేశాడు అక్కడికి, ఫారెన్ మినిస్టర్ను ఇజ్రాయెల్కు, టెహరాన్కు. తర్వాత ఇజ్రాయెల్ నెతన్యాహు తోటి బైడెన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడైతే డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఓకే, ఫుల్ స్కేల్ వార్ అవుతుందా అని థర్డ్ వరల్డ్ వార్ అనేది ఏదైతే అనుకుంటున్నారో అది కొంతవరకు జరిగే అవకాశం లేదు. ఎందుకంటే థర్డ్ వరల్డ్ వార్ అన్నప్పుడు ఏమైంది, ఇరాన్కు సపోర్టర్గా రష్యా, చైనా, తర్వాత ఇజ్రాయెల్కి సపోర్టర్గా అమెరికా, మొత్తం యూరోప్. సో అది వెస్ట్ మొత్తం ఇటు సపోర్ట్ చేస్తుంది, ఈ 2 కంట్రీస్ ఇరాన్కి సపోర్ట్ చేస్తాయి. అందుకని ఎస్కలేట్ అయ్యి థర్డ్ వరల్డ్ వార్గా పోవచ్చు, అదే పరిస్థితులు ఉన్నాయి అనేది ఒక విధమైన వాతావరణం క్రియేట్ చేయబడ్డది. కానీ ఇప్పుడు దానివల్ల ఆల్రెడీ రష్యా ఇప్పుడు యుక్రెయిన్ తోటి వార్లోనే ఉన్నది. అప్పుడు పుటిన్ అనుకున్నది ఏంటంటే బ్లిట్జ్ క్రీగ్ అంటే లైటనింగ్ వార్ చేసి ఏం లేదు 2 వారాలలో మొత్తం ఆక్రమించేసుకుని చేస్తా అని అనుకున్నాడు. అది ఎంతకాలం ఎంత సంవత్సరాలు గడుస్తుంది. సో సార్ ఇప్పటికీ రష్యాకి ఉక్రెయిన్కి మధ్య వార్ జరుగుతూనే ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వారు ఎప్పుడు ఆగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి చిన్న విషయం గమనిస్తే ఏంటంటే ఇది వారు యుక్రెయిన్ రష్యా మధ్య జరగట్లేదు, రష్యాకు వెస్ట్ అని అంటే అమెరికా యూరోప్ కలిపి జెలెన్స్కీ ఏదైతే ప్రెసిడెంట్ యుక్రెయిన్ ఉన్నాడో వాడు కీలుబొమ్మ,
వాని పేరు మీద వాళ్ళు వారు చేస్తున్నారు. ఓకే. అందుకని ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు రష్యా అన్నది కదా నాటో రష్యా బార్డర్కి రావద్దు అని కండిషన్ పెట్టింది. కానీ వాళ్ళు ఏంటంటే నాటో ఫోర్సెస్ రష్యా బార్డర్ దాకా పంపించాలి, ఏది యుక్రెయిన్ కూడా మెంబర్ చేసుకోవాలి అనేది అయితే ఉన్నదో, దానివల్ల ఇది వార్ బిట్వీన్ యుక్రెయిన్ రష్యా కాకుండా రష్యా అండ్ మన వెస్ట్ టోటలీ అంటే అమెరికా ప్లస్ యూరోప్. అందుకని అది ఎండ్ అయ్యేది ఇప్పుడు కనిపించట్లేదు. ఎందుకు అని అంటే ఇదంతా డెవిల్స్ థియరీ అంటారు. ఈ వార్ ఏంటంటే వాళ్ళ వెపన్స్ అన్నీ న్యూ వెపన్స్ అన్నీ ఎక్స్పెరిమెంట్ చేయడానికి వాళ్ళు తయారు చేస్తున్నారు. వాళ్ళు జెలెన్స్కీ అంటే యుక్రెయిన్కి సప్లై చేస్తున్నారు. ఉట్టిగేం రావు. ఇప్పుడు నష్టపోయేదంతా యుక్రెయిన్ అవుతుంది, డివాస్టేషన్ అంతా అక్కడ డిస్ట్రక్షన్ అవుతుంది. ఇప్పుడు వార్ ఎకానమీ అనుకుంటారు రష్యా, వాళ్ళకేం నష్టమే లేదు. అంటే రష్యాకి ఏం నష్టం లేదంటారా? ఎక్కడ నష్టమేం కనిపించట్లేదు, ఎక్కడ సఫరింగ్ లేదు. సఫరింగ్ అంతా యుక్రెయిన్లోనే జరుగుతుంది. ఓకే. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య వార్లో కేవలం నష్టపోతుంది ఉక్రెయిన్ మాత్రమే అంటారు. అంటే ఇప్పుడు నష్టం అనేది రెండు పార్టీలకు ఉంటుంది, జీరో నష్టం అనేది కాదు. కానీ మేజర్ డిస్ట్రక్షన్. ఓకే, అర్థమైంది. అది రీబిల్డ్ చేయడానికి ఇక ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు జరిగే పరిస్థితి ఉంటుంది. అంత డివాస్టేషన్ అవుతుంది కాబట్టి నష్టం ఎక్కువ జరుగుతుంది యుక్రెయిన్లో. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.